శ్రీమాత్రే నమః. శివుని యొక్క అలంకరణలో అంతరార్థాల గురించి చెప్పుకుంటున్నటువంటి శుభవేళ. ఆ స్వామి నెలవంకను ధరిస్తాడు. ఆయన జటాజూటం పైన నెలవంక ఉంటుంది. ఈ నెలవంక యొక్క ప్రభావం ఏమిటి అంటే, చంద్రుడు కాలగమనాన్ని సూచించేవాడు. దక్షుడి యొక్క శాపం వలన రోగాన్ని పొందినటువంటి చంద్రుని అనుగ్రహించి నెలలో సగం భాగం అంటే సగం రోజులు వృద్ధి చెందటం, సగం రోజులు క్షయం పొందే విధంగా శాప విమోచనం చేశారు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన జరిగింది ఇది చంద్రునికి. అందుచేత అతని ఒక కళను తీసుకొని శివయ్య ఆయన తలపైన కూడాను ధరించాడన్నమాట. ఆనాటి నుంచే ఆ స్వామివారిని చంద్రశేఖరుడు అంటాం. ప్రతినిత్యం ఎవరైతే చంద్రశేఖరాష్టకం చదువుతారో వాళ్ళకి చాలా విశేషకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. వారి యొక్క సంతానం చాలా అభివృద్ధిలోకి వస్తుంది. చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖర 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 పాహిమాం అని చెప్పేసి ప్రారంభించబడేటువంటి చంద్రశేఖర అష్టకాన్ని ప్రతినిత్యం కూడా మనం పఠించాలన్నమాట. అలాగే స్వామివారు 3 కన్నులు కలిగి ఉన్నాడు. అందరికీ 2 కన్నులే, కానీ 3వ కన్ను ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే కదా. రుద్రునికి 3 నేత్రాలు ఉన్నాయి. అవి సూర్యుడు, చంద్రుడు, అగ్ని అని చెప్పేసి భావిస్తామన్నమాట. ఈ 3 నేత్రాలు సూర్యుడు, చంద్రుడు, అగ్ని. కాబట్టి ఈ త్రినేత్రాల వలన ఆయనను కాల నియామకుడుగా, కాలాన్ని శాసించేటువంటి వాడుగా తెలుసుకోవచ్చు. మధ్యలో ఉండేటువంటి అగ్నినేత్రం జ్ఞాననేత్రంగా మనం గ్రహించాలి. స్వామివారికి మధ్యలో ఉండేటువంటిది ఏమిటి? జ్ఞాననేత్రం అన్నమాట. ఈ జ్ఞాననేత్రం, ఆ నేత్రంలోనే ఆయన మన్మధుడిని కూడా భస్మీపటలం చేశాడు. ఈ ప్రపంచంలో 2 దివ్యశక్తులు ఉన్నాయండి. ఒకటి కాలం, రెండవది కామం. కాలాన్ని, కామాన్ని జయించినవాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు ఒకడే. అదేంటండి, కాలాన్ని ఎలా జయించాడండి అంటే, కాలాన్ని జయించడానికి కారణం మనకి మార్కండేయుడు. మార్కండేయుడు యొక్క ఆయుష్ తీరిపోయినప్పటికీ ఆ మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కౌగిలించుకొని యముడు వచ్చినప్పటికీ కూడాను బయటికి రాలేదు శివలింగాన్ని పట్టుకొని. ఈ యముడు ఏం చేశాడు? ఆయన యొక్క పాశాన్ని అలా విసిరేసాడు. గుళ్ళో బయట నుంచి విసిరేసి లాగుదామని ట్రై చేస్తే ప్రయత్నం చేశాడు యముడు. ఆ లింగంతో సహా స్వామివారు ఆ లాగినప్పుడు బయటకు వచ్చాడు. ఎప్పుడైతే లింగంలో నుంచి పరమేశ్వరుడు ఉద్భవించాడో వెంటనే కోపం వచ్చి, నా భక్తుని నువ్వు ఇట్లా చేస్తావని ఒక్క ఎడంకాలతో ఒక తన్ను తినేటప్పటికీ యముడు కాస్త దూరంగా పడిపోయాడు. అప్పుడు పరమశివుడు ఈ మార్కండేయుల వారికి పూర్ణ ఆయుర్దాయంతో పాటుగా చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు. ఇది తిరుక్కడయార్ అనే దివ్యక్షేత్రం ఇప్పటికీ ఉంది. అక్కడికి వెళ్ళి మనం షష్ఠి పూర్తి అనేటువంటిది కూడా చేసుకుంటే మనకు కూడాను 100 ఏళ్ళు తప్పనిసరిగా జీవితం గడుస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అంటే త్వరగా యముడు వచ్చి మనని తీసుకెళ్ళడం. ఆ తిరుక్కడయార్ అనే పుణ్యక్షేత్రంలో వ్యక్తి జీవితంలో 60వ సంవత్సరం నిండిన తర్వాత షష్ఠి పూర్తి అనేటువంటిది చేసుకుంటాం. 70వ సంవత్సరంలోనేమో భీమరథ శాంతి చేసుకుంటాం. ఆ దివ్యక్షేత్రంలో చేసుకుంటేనే
మంచి యోగం సిద్ధిస్తుందని చెప్పేసి శాస్త్రం.